బండి సంజయ్ వ్యక్తిగత వివరాలు ఒకసారి చూద్దాం. ఆయన పూర్తి పేరు బండి సంజయ్ కుమార్. పుట్టిన తేదీ 11 జూలై 1971. తల్లిదండ్రులు నర్సయ్య, శకుంతల. మతం హిందువు. కులం మున్నూరు కాపు, బీసీడీ. భార్య అపర్ణ, ఎస్బీఐ ఉద్యోగి. పిల్లలు సాయి భగీరథ్, సాయి సుముఖ్. కేంద్ర మంత్రిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేరు ఖరారు కావడంతో ఆయన ఇంటి వద్ద సంబరాలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కార్యకర్తలు, బీజేపీ నేతలంతా విజయోత్సవాలలో మునిగి తేలారు. బండి అభిమానులు, బంధువులతో కలిసి ఆయన తల్లి, భార్య, పిల్లలు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేయడంతో కోలాహలంగా మారింది. కరీంనగర్ అంతా పండుగ వాతావరణం నెలకొంది. బండి సంజయ్ కు ప్రధాని మోడీ 3.0 కొత్త కేబినెట్ లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన తల్లి శకుంతల పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి బండి గట్టి పట్టుదల ఉన్న మొండి వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు. అతడి కష్టానికి తగిన ఫలితం ఇన్నాళ్లకు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తల అభిమానం, అమ్మోరి దయ వల్లే ఇంతటి విజయం సాధ్యమైందని సంజయ్ భార్య అపర్ణ అన్నారు. కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ ఆది నుంచి పోరాటాలకు ముందుండేవారని ఆయన అనుచరులు పలువురు పేర్కొన్నారు. సంజయ్ని రాబోయే కాలంలో తెలంగాణ సీఎంగా చూడాలనుకుంటున్నామని వారు పేర్కొన్నారు. తెలంగాణలో విద్యాసాగర్ రావు, కేసీఆర్ల తర్వాత బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కావడం గర్వకారణంగా భావిస్తున్నామని వారన్నారు. మా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, కేబినెట్ లో కేంద్ర మంత్రి కావడం చాలా సంతోషంగా ఉందండి. కష్టానికి తగ్గ ఫలితం దొరికిందని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కరీంనగర్కి గతంలో ఎవరైతే మన సంజయ్ అన్న గురువు గారు అని చెప్పుకుంటున్నారో సాగర్జీ, తను కేంద్ర మంత్రి అయ్యారు. మళ్ళీ తర్వాతనే కష్టానికి ఫలితం దక్కినట్టు ఈరోజు కూడా సంజయ్ అన్నకు కేంద్ర మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం అనేక కష్టాలు పడి ముందుకు తీసుకెళ్లాడు. రెండోసారి ఎంపీగా గెలిచినందుకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారిని గుర్తించి, వారి కష్టాన్ని గుర్తించి, వారి శ్రమను గుర్తించి ఈ యొక్క కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ఏదైందో అది నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ధన్యవాదాలు, కార్యకర్తలను కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సంజయ్ అన్న గారికి కూడా ఈ పదవి రావడం పట్ల పార్లమెంటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందు కూడా వారు ఇంకా మహోన్నతమైన పదవులు పొంది ప్రజలకు కూడా మంచి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీగా కానీ
ప్రధానమంత్రిగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని ఇది నిజంగా ఇది ఒక ఉదాహరణ. ఒక సామాన్య కార్యకర్త ఉన్న బండి సంజయ్ కుమార్ గారు కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక ఎంపీగా ఎదిగి కేంద్ర మంత్రివర్గంలో నిజంగా ఒక సీటు సంపాదించుకోవడం అనేది నిజంగా ఒక గర్వకారణం. బండి సంజయ్ అన్న గారికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కరీంనగర్, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు ఓటర్లందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్ర మంత్రి పదవి వరించినందుకు మేము భారతీయ జనతా పార్టీలోని మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ పార్లమెంటు నుండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. వారు నెక్స్ట్ తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా అవుతారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే వారి అగ్రెసివ్ లీడరు, ఎట్టి పరిస్థితిలో వారికి అన్నీ తెలుసు, ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసు. ఈ మంత్రి పదవితో మేము చాలా అభివృద్ధి చెందుతామని కరీంనగర్ పార్లమెంట్ తరఫున తెలియజేస్తున్నాం. సంజయ్ గారు మొదటి నుంచి హిందుత్వం కానీ ఆయన ఆధారంతో మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అదే దాన్ని పట్టుకున్నాడు. అదే రోజు ఇక్కడ కార్పొరేట్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు కేంద్ర మంత్రి దాకా సహాయ మంత్రి ఇది నాకు బాగా సంతోషం. కరీంనగర్లో చుట్టుపక్కల వాళ్ళు, హిందువులు అందరూ, ప్రతి ఒక్క మనిషి కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరికి గౌరవకారణం. ఈయన ఇంకా మంచిగా ఎదగాలని, ముఖ్యమంత్రి వరకు ఎదగాలని మా యొక్క అభిప్రాయం, మన కోరిక అందరికీ. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడి, అంటే హిందూ ధర్మరక్షణ కొరకు ప్రతి క్షణం ప్రతి నిత్యం పోరాడి, నిజామాబాద్ కానీ బోధన్ కానీ ఎక్కడ ఏ సంఘటన జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కొరకు, హిందువుల కొరకు ముఖ్యంగా కొట్లాడి తన శ్రమను ఆఖరికైతే ప్రాణాలను కూడా దారబోసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి ఆర్టీసీ కార్మికుల ధర్నా కానీ వారి కష్టానికి ఫలితంగా ఈరోజు మోడీ గారి ప్రభుత్వంలో వారికి మంత్రి పదవి రావడం అనేది కరీంనగర్ ప్రజల చిరకాల కోరిక, గర్వకారణము. ముఖ్యంగా ఏంటంటే ఈ మంత్రి పదవితోని కరీంనగర్ పార్లమెంటు కానీ, కరీంనగర్ కానీ, తెలంగాణకు కానీ చాలా నిధులు తీసుకొచ్చి బాగా అభివృద్ధి చేస్తారని మా కోరిక. ఏంటంటే త్వరలో మళ్ళీ వచ్చే అసెంబ్లీలో సంజయ్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా మేము చూడాలన్నది పార్లమెంటు మా నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష. అసలు మొన్ననే గెలవాల్సింది, నైతిక విజయం అన్నదే. కాకపోతే ఇప్పుడు ఇంకా అంటే ఏది జరిగినా మన మంచికే అని అంటారు కదా పెద్దలు, ఆ రకంగా మరి బండి సంజయ్ అన్నని అందరూ కరీంనగర్ ఎంపీగా చూడాలనుకున్నారు. ఎంపీగా నుంచి తద్వారా కేంద్ర కేబినెట్లో ఆయనకి ఈరోజు మంత్రి పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కరీంనగర్ ప్రజల అదృష్టము. అసలు వారి కృషికి అంటే ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి వారి రాజకీయ జీవితం అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడి వరకు చేరుకున్నారంటే దాని వెనుక నిజాయితీ, నిబద్ధత, పార్టీ పట్ల ఒక విధేయతను కనబరుస్తూ మరి పార్టీని ముందుకు తీసుకుపోవడంలో ఆయన పూర్తిగా సఫలీకృతమయ్యారని అనుకుంటున్నాము. అందరు గెలిచిండ్రు. బండి సంజయ్ సత్యమణి అపర్ణ గారు ఉన్నారు. చెప్పండి మేడం, రెండవసారి సంజయ్ గారు చాలా భారీ మెజార్టీతో గెలిచారు. కరీంనగర్ లోపల ఒక రికార్డు సృష్టించారు. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవిగా బదులు చెప్పబడుతున్నారు. మోడీ గారి 3.0లో సంజయ్ గారు ఉన్నారని చెప్పి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? చాలా గర్వంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన కరీంనగర్ ప్రజలకి, కార్యకర్తలకి, సెంట్రల్ పార్టీకి, స్టేట్ పార్టీకి అందరికీ పేరుపేరున ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. మీరు బండి సంజయ్ యొక్క అంటే చిన్న కార్యకర్త నుంచి ఈరోజు కేంద్ర మంత్రి పదవి ఎదుగుదల లోపల మీ సహాయం చాలా గొప్పది. అంటే ఇంట్లో పేరెంట్స్ అమ్మది ఎంత ఉందో మీది కూడా ఉన్నది. అంటే ఒక కార్పొరేటర్గా, కౌన్సిలర్గా జీవితాన్ని ప్రారంభించినటువంటి సంజయ్ ఈరోజు మంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవి ఇప్పటి వరకు కరీంనగర్ చరిత్ర లోపల ఇద్దరికి మాత్రమే వచ్చింది. ఇప్పుడు 3వ చరిత్ర సృష్టించబోతున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే పాదయాత్ర చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఈరోజు ఎట్లా అనిపిస్తుంది మీకు? ముందుగా సంజయ్ గారు ఎప్పుడు ప్రజల మనిషే. తనకి ప్రజల్లో ఎవరికైనా ఏ కష్టం వచ్చినా ఏది ఉన్నా తనే ముందుండి అందరికీ సహాయంగా ఉండాలనుకున్నారు. కష్టపడ్డారు. కానీ అదే దానిగా ప్రజల నుండి మద్దతు, కార్యకర్తల నుండి తనకి పూర్తి మద్దతు ఉండేది. మేము కూడా ఇంట్లో కూడా సహాయం ఎప్పుడూ చేయలేదు.
సంజయ్ గారు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ అది ఒక మంచి కాజ్ కోసమే తీసుకుంటారు, మంచి చేస్తారన్న నమ్మకం ఉండింది. ఎప్పుడు దేశం, ధర్మం, న్యాయం ఇవే 3 తనకి తెలిసినవి. వాటి కోసమే తను కష్టపడ్డారు, వాటి కోసమే తన జీవితం అంతా పెట్టినారు. పోరాటం, కష్టం ఇవన్నీ తను చేస్తుండగా తనతో ఉన్నాము, అంతేగాని తనకు సహాయం ఎప్పుడు మేమేం చేయలేదు. ఇప్పుడు కూడా అంతే, తనతో ఉంటాము. తను ఏ డెసిషన్ తీసుకున్నా ఒక మంచి కాజ్ కోసమే అని మా అందరి ఉద్దేశం. ముఖ్యంగా ప్రతి క్షణం కూడా హిందువుల యొక్క ధర్మరక్షణ కోసము పోరాడుతూ ఉంటారు. అమ్మవారి టెంపుల్ కట్టించారు, ఇదంతా అమ్మవారి యొక్క కృపనే అనుకుంటున్నారు మీరు? అమ్మవారి దయ లేనిది ఏదీ లేదు. అసలు తను తిరిగి వచ్చిందే అమ్మవారి దయ వలన. తిరిగి వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నారు, అమ్మ నాకు మరో జన్మ ఇచ్చింది ప్రజల కోసమే. ఆ రోజు సంజయ్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము ఇంట్లో వాళ్ళం ఎలా బాధపడ్డామో, ఎంత ఏడ్చామో, కానీ నేను కార్యకర్తల్ని చూశాను. ఎక్కడెక్కడనో మొక్కి బొట్టు తీసుకొచ్చి సంజయ్కి పెట్టి సంజయ్ కోలుకోవాలనుకున్న వాళ్ళనే ఎక్కువ మందిని చూశాను. మాకంటే వాళ్ళు తనని ఇంట్లో మనిషి అనుకున్నారు. వాళ్ళందరి ప్రార్థననే సంజయ్ని అమ్మవారు మాకు ఇచ్చింది. అందుకనే ఇద్దరికీ రుణపడి ఉంటాం జీవితకాలం. అది సంజయ్ని నమ్మిన సంజయ్ సపోర్టర్స్కి ప్లస్ అమ్మవారికి. అమ్మవారు లేనిదైతే మేము లేము, అంతే. ముఖ్యంగా బండి సంజయ్ నుంచి మొదటి నుంచి కూడా వెంబడి ఉన్నటువంటి చిన్ననాటి మిత్రుడు రమణారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఏమనిపిస్తుంది ఇలా మీతో పాటు కలిసి తిరిగినటువంటి బండి సంజయ్ నేడు కేంద్ర మంత్రి జాబితా లోపల చోటు దక్కుతున్నారు, ఏమనిపిస్తుంది? ముందుగా అందరికీ ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత సంజయ్ గారు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పైకి వచ్చిండో మాకు మేము వెంబడి ఉండి చూసినాం. తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఒక పట్టుదలతోని చాలా ఎండనక వానక 24 గంటలు సంవత్సరాల తరబడి చాలా కష్టపడ్డాడు. అప్పుడు స్ట్రోక్ వచ్చి ఇబ్బంది పడ్డా కూడా నమ్మకంతో అదే ఊపుతోని అసలు పేషెంట్ అని కూడా నేను ఏమవుతానో మర్చిపోయి కూడా ప్రజల కోసం జీవించిండు, ప్రజల కోసం కష్టపడ్డాడు. ఈ స్థాయికి వచ్చిండంటే ఆయన కష్టార్జితమే, అందులో అనుమానం లేదు. ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు, అందరు సహకరించినందుకు. ఆయన స్వార్థం లేని నాయకుడు. ఈ కాలంలో చాలా మట్టుకు 1% కూడా ఇట్లాంటి నాయకులు దొరకరు. దానికి మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయనతో మేము పనిచేసినందుకు, ఆయనతో పనిచేసి మేము ఇట్లా గెలుపుకు ఇంత అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ప్రతిఫలం వచ్చిందంటే తన కష్టార్జితం. మోడీ గారికి, అందరికీ, టీం సభ్యులందరికీ, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. మొత్తానికైతే పెద్ద ఎత్తున కూడా కోలాహలం నెలకొన్నది. ప్రతి ఒక్కరూ కూడా బండి సంజయ్ అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బండి సంజయ్ ఇంటికి చేరుకొని పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేర్చుకుంటున్నారు. మొదటి నుంచి కూడా ప్రజల కోసమే జీవిస్తున్నటువంటి వ్యక్తి ఇటు బండి సంజయ్. ఏదైతే హిందూ ధర్మం కోసం పోరాడారు కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా అమ్మవారి కృప వల్లనే ఇటు బండి సంజయ్కి పదవులు దక్కాయని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు, వారి చిన్ననాటి మిత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, బండి సంజయ్ ఇంటి నుంచి.